ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితి గతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలని తెలుసుకుందాం. ఈరోజు బహుళ చతుర్థి, దీన్నే సంకష్టహర చతుర్థి అని వ్యవహరిస్తారు. మానసికమైనటువంటి కష్టం, భౌతికమైనటువంటి కష్టం అని కష్టాలు రెండు విధాలైతే ఈ రెండు తీరుల కష్టాన్ని తొలగించగలిగిన గణపతి సంకష్టహర గణపతి. ఆ కారణంగా సంపూర్ణమైన మానసిక భౌతిక కష్టాలు తొలగిపోయేందుకు ద్వాదశ రాశుల వారు వరసిద్ధి గణపతిని ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలను తెలుసుకుందాం. దీంతో పాటు లోకంలో శ్రీ అనేటటువంటి బీజాక్షరాన్ని అనేక పర్యాయాలు మనం అంటూ ఉంటాం. అది బీజాక్షరం అని కూడా దాదాపుగా తెలియకపోవచ్చు చాలామందికి. ఆ శ్రీకారానికి ఉన్న వైశిష్ట్యం ఏమిటో ఆ విశేషాన్ని మన ధర్మం శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకోని అదృష్టం వరించే అవకాశం ఉంది. సంతానానికి ఉద్యోగ లాభ సూచన తప్పక వినిపిస్తుంది. వివాహానికి సంబంధించిన చేసినటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. గృహ నిర్మాణానికో లేక గృహాన్ని కొనడానికో చేసేటటువంటి ఆలోచనలన్నీ ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్ని చేసేటటువంటి వారికి అదనపు ఆదాయ మార్గాలు లభించే అవకాశం, అలాగే వాటికి సంబంధించిన ఉపాయాలు తట్టే అవకాశం బాగా ఉంది. ఉద్యోగులకి పదవీ ఉన్నతి లేకపోయినా ఉన్నా వేతన అభివృద్ధి మాత్రం తప్పక లభించే అవకాశం గోచరిస్తోంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారిలో ఏ విధమైనటువంటి అభద్రతాభావం కానీ అసహన విధానాలు కానీ ఉండనే ఉండవు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మేషరాశి వారు వరసిద్ధి వినాయకుడిని గంధ జలంతో అభిషేకించినట్లయితే కుటుంబంలో ఉండే అసహన పరిస్థితులు క్రమంగా దూరం అవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనవసరంగా విదేశాలకి వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఉండేటటువంటి సంతానాన్ని చూడడానికో ఆప్తులు బంధువులు పిలిచినటువంటి కారణంగానో ధన వ్యయం చేసుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అనిష్టంగా వెళ్ళవలసిన అవసరం రావచ్చు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు తప్పనిసరిగా ఖర్చుని చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపార సంస్థని ముస్తాబు చేయడానికో లేక తాము చేస్తున్నటువంటి ప్రదేశాన్ని మరో చోటికి మార్చి అద్దె ఎక్కువ ఇయ్యవలసి వచ్చేటటువంటి కారణంగానో తప్పనిసరిగా వ్యయాధిక్యం ఏర్పడవచ్చు. ఉద్యోగులు తమకు సంబంధించినటువంటి పనులన్నింటినీ సక్రమంగా చేసుకుంటున్నప్పటికీ కూడా పై అధికారుల ఆజ్ఞకి అనుగుణంగా ఇతరుల పని బాధ్యత తమ మీద పడే అవకాశం ఉంది. శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. అనుగుణంగా ప్రవర్తించి తీరాలి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. సంకష్టహర చతుర్థి సందర్భంగా వృషభ రాశి వారు వరసిద్ధి గణపతిని చేమంతులతో అర్చించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకూలమైనటువంటి ఆలోచనలతో ఉంటారు. పై అధికారుల మాటలకి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉద్యోగంలో మంచి గుర్తింపుని పొందుతారు. సమాజంలో సంఘంలో కీర్తి ప్రతిష్టల్ని పొందగలుగుతారు. ఇతరుల సహాయాన్ని అందుకుంటారు. ఇతరులకి సహకారభావాన్ని కలిగి ఉంటారు కూడా. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారికి అందరూ కలిసి వచ్చేటటువంటి కారణంగా మంచి లాభాన్ని పొందగలుగుతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి తక్కువ మూల్యంతోనే
ఎక్కువ వస్తువులు దిగుబడి అయ్యేటటువంటి విధానం గోచరిస్తోంది. రాజకీయ రంగానికి చెందినటువంటి వారికి చక్కనైనటువంటి పదవీ లాభం గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి అనుకూలతతో పాటు కుటుంబంలో ఉన్నటువంటి వారికి దాన ధర్మ బుద్ధి ఏర్పడుతుంది. విరాళాలు ఇవ్వడం, అలాగే వస్త్రదానాలు చేయడం, పిల్లలకి పుస్తకాలని పంచడం వంటి చక్కనైనటువంటి సత్కార్యాలని చేయగలుగుతారు, చేస్తారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. సంకష్టర చతుర్థి సందర్భంగా మిథున రాశి వారు వరసిద్ధి గణపతిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే అదృష్టం స్వయంగా వరిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా దాని గురించినటువంటి ఆలోచనే కలిగి ఉండరు. ఉత్సాహంగా ఉండడం, సంతృప్తమైనటువంటి జీవనంతో సాగుతూ ఉండడం వారి లక్ష్యంగా ఉంటారు. గాన మాధుర్యం కలిగినటువంటి వాళ్ళకి, నృత్య సంపద కలిగినటువంటి వారికి చక్కనైనటువంటి వేదిక లభించే అవకాశం ఉంది. పిల్లలకి విదేశాలకు వెళ్ళాలనేటటువంటి మోజు పూర్తిగా నశించిపోతుంది. ఆ కారణంగా స్వదేశంలోనే గొప్పదైనటువంటి పేరుని సంపాదించాలనే స్థిరమైనటువంటి అభిప్రాయానికి వస్తారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వచ్చినటువంటి లాభంతో సంతృప్తి పడుతూ జీవిస్తారు తప్ప విశేష లాభం కోసం అధర్మమైనటువంటి మార్గాల్ని తొక్కాలనే ఊహకి రానే రారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు భాగస్వాములతో అణిగి మణిగి ఉంటారు. యజమానులైనటువంటి వారు ఏ విధమైనటువంటి తేడా రాకుండా ఉండే ముందు చూపుతో వ్యవహరిస్తారు. పరిశ్రమని అభివృద్ధి చేసుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. సంకష్టార చతుర్థి సందర్భంగా కర్కాటక రాశి వారు వరసిద్ధి గణపతిని సన్నజాజులతో అర్చించినట్లయితే తాము తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలని ఇస్తాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రైతులు, వ్యవసాయదారులు ఎక్కువ ఎకరాలని కౌలుకు తీసుకుని పండించుకుని లాభాన్ని పొందాలనే ఆలోచనకి వస్తారు. ఆలోచించి తక్కువ మొత్తంలో భూముల్ని తీసుకోవడం సరైనటువంటి పని. విద్యార్థుల విద్యాభ్యాసం కోసమని ఆర్థికంగా ఎక్కువ సొమ్ము ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కుటుంబంలో ఉండేటటువంటి వారు ఖర్చుల్ని నియంత్రించుకోవడం అవసరం. మాట్లాడుకునేటటువంటి సందర్భంలో ఏ విధమైన అప్రశాంతత లేకుండా ఉండేందుకు ఆచి తూచి మాట్లాడుకోవడం అవసరం. ఉద్యోగాలను చేస్తూ ఉండేటటువంటి వారు అధికమైనటువంటి పని బాధ్యత కారణంగా మానసికంగాను శారీరకంగాను కూడా శ్రమకి లోను అవుతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలను చేయడానికి తాత్కాలికమైనటువంటి జంకుని చూపిస్తారు. అయినప్పటికీ అటు నుంచి రావాల్సినటువంటి ఆ ముడి పరికరాలు తక్కువ సొమ్ముకే లభించే అవకాశం స్పష్టంగా ఉంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 4, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. సంకష్టర చతుర్థి సందర్భంగా సింహరాశి వారు వరసిద్ధి గణపతిని సంపెంగలతో అర్చించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉదరానికి సంబంధించినటువంటి వ్యాధి కానీ, కంటికి సంబంధించినటువంటి వ్యాధి కానీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వెంటనే వైద్య సంప్రదింపు జరపడం చాలా అవసరం. ఔషధ సేవని చేసుకోవడం వల్ల తప్పక సానుకూల పరిస్థితి లభించుతుంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు అధికమైనటువంటి ఆదాయ మార్గాల కోసమని ప్రయత్నాన్ని చేస్తారు, కానీ అది కార్యరంగంలో ఫలించే అవకాశం తక్కువ. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పెట్టుబడిని పెట్టడానికి భయపడేటటువంటి అవకాశం గోచరిస్తోంది. రుణాన్ని తీసుకుని పెట్టుబడి పెట్టినటువంటి ఇతర సంస్థల వాళ్ళు ఎక్కువ లాభాన్ని తెచ్చుకోగలుగుతారు. దాన్ని చూసి ఎక్కువ లాభాన్ని పొందాలని అనుకున్నా చేయలేకపోతారు. వృద్ధుల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఆ కారణంగా ఎవరో ఒకరు వారి గురించి పట్టించుకోవడం చాలా అవసరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. సంకష్టర చతుర్థి సందర్భంగా కన్యారాశి వారు వరసిద్ధి గణపతిని
కనకాంబరాలతో అర్చించినట్లయితే ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబంలో గృహిణులు ఏ విధమైనటువంటి అనారోగ్య భావన ఏమాత్రమూ లేకుండా ఉండగలుగుతారు. వృద్ధులు దూరభార ప్రయాణాలనే కాక దగ్గర ప్రయాణాలని కూడా పూర్తిగా మానేసుకుంటారు. వివాహాది శుభకార్యాలకు కూడా వెళ్లకుండా ఆరోగ్యమే ముఖ్యమని భావిస్తూ ఉంటారు. అది శ్రేయస్కరం. ముఖ్యంగా మధ్యవర్తిత్వాన్ని నిలిపి చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి బంధువుల్లోని ఒక సమస్యని పరిష్కరించి మంచి పేరుని తెచ్చుకోగలుగుతారు. కుటుంబంలో అవివాహితులకి వివాహమయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. వివాహం అయినటువంటి వారికి సంతాన లాభం కూడా ఉంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తొందర పడనే పడరు. నిదానంగా ఆలోచించి మాత్రమే ఏ పనైనా చేస్తూ ఉంటారు. ఆ కారణంగా లాభాలు మధ్యమంగా ఉంటాయి. విశేషంగా ఉండకపోయినా సంతృప్తితో జీవనాన్ని సాగించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. సంకష్టర చతుర్థి సందర్భంగా తులారాశి వారు వరసిద్ధి గణపతిని ఎర్రగన్నేరులతో అర్చించినట్లయితే ఆరోగ్య ప్రతికూలత తొలగిపోతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ధాన్యం వ్యాపారం చేసేటటువంటి వారికి విశేషంగా కలిసిచ్చే అవకాశం గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు తాము చేస్తున్నటువంటి వ్యాపారానికి అదనంగా ఇతరమైనటువంటి వస్తువులతో వ్యాపారాన్ని కూడా చేస్తూ ఆర్థిక లాభాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని మరింతగా విస్తృతి చేయడం కోసమని ప్రయత్నాన్ని చేస్తారు. కానీ ఆర్థికమైనటువంటి లోటు కారణంగా దాన్ని పూర్తి చేయలేకపోవచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు తమ పనిని పూర్తి చేసుకోవడమే కాకుండా ఇతరులకి సహాయ సహకారాల్ని అందించేటటువంటి కారణంగా చక్కనైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని తమ సంస్థలో పొందగలుగుతారు. పై అధికారుల మాటల్ని వ్యతిరేకించకుండా ఆచితూచి మాట్లాడుతూ పరిస్థితికి అనుగుణంగా వెళ్ళేటటువంటి కారణంగా పురస్కారం లభించే అవకాశం కూడా గోచరిస్తోంది తమ సంస్థలో. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. సంకష్టహర చతుర్థి సందర్భంగా వృశ్చిక రాశి వారు వరసిద్ధి గణపతిని విభూతి జలంతో అభిషేకించినట్లయితే రావలసిన బాకీలు తప్పక వసూలయ్యే అవకాశం ఉంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానం మంచి ఉత్సాహంగా ఉంటారు. సంతానం విద్యా ప్రమాణాల విషయంలో బాగా ఉన్నతంగా ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. వయసులో ఉన్నటువంటి విద్యార్థులు కానీ అయినట్లయితే కొత్త కోర్సుల్లో చేరాలనే ఆలోచన కలిగి ఏ కోర్సులు అనేటటువంటి విషయాన్ని కూడా నిర్ణయించుకోగలిగినటువంటి మేధాశక్తిని కలిగి ఉంటారు. కొత్తగా ఉద్యోగంలో చేరినటువంటి వారికి విశేషమైనటువంటి ప్రతిభని చూపించుకోగలిగిన అవకాశాలు ఏర్పడతాయి. వ్యవసాయదారులకి పంట లాభం కోసం కొత్తమైనటువంటి ఆలోచనలు వస్తాయి. అనుభవజ్ఞులు వృద్ధులు అయినటువంటి వారిని సంప్రదించాలనే ఊహ బలంగా వస్తుంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఏమాత్రమూ లేనే లేవు. కుటుంబంలో ఉండేటటువంటి గృహిణులు ఆనందపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు. మాటని నియంత్రించి మాట్లాడతారు. ప్రశాంతమైనటువంటి జీవనం కోసం కృషి చేస్తూ ఉంటారు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. సంకష్టహర చతుర్థి సందర్భంగా ధనురాశి వారు వరసిద్ధి గణపతిని పరిమళ జలంతో అభిషేకించినట్లయితే చేపట్టిన పనుల్లో విజయం సంప్రాప్తిస్తుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకారపూర్వకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు గృహిణులు. ఆ కారణంగా మానసికమైనటువంటి ప్రశాంతత తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఆర్థికమైనటువంటి సొమ్ము విషయంలో నీ సొమ్ము నా సొమ్ము అనే ఆలోచన వచ్చినటువంటి కారణంగా కుటుంబం స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఆప్తులు బంధువులు మిత్రులు అయినటువంటి వారితో కుటుంబ విషయాల్ని చర్చించడం
చాలా చాలా ప్రమాదకరమైనటువంటి అంశంగా గుర్తుంచుకోగలగాలి. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు సంపూర్ణంగా లాభాన్ని పొందలేకపోయినప్పటికీ కూడా మధ్యమ లాభాన్ని పొందగలుగుతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు సంతృప్తిని పొందుతారు, లాభాన్ని పొంది విశేష లాభం కోసం కృషి చేసేటటువంటి ఆలోచనని కలిగి ఉండరు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. సంకష్టహార చతుర్థి సందర్భంగా మకర రాశి వారు వరసిద్ధి గణపతిని తేనెతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యవహారంలో దిట్టలుగా కనిపిస్తూ ఉంటారు. ఇతరులైనటువంటి వారి వ్యవహారాల్ని తాము మధ్యవర్తిగా ఉంటూ పరిష్కారాన్ని చేస్తారు. ఏ విధమైనటువంటి లాభాపేక్షని చూసుకోనటువంటి కారణంగా మంచి కీర్తిని, ప్రతిష్టని, గుర్తింపుని పొందగలుగుతారు. బంధువర్గంలో ఇతరుల నుంచి రుణాన్ని తీసుకోవడం, ఇతరులకి రుణాన్ని ఇవ్వడం అనే 2 పనుల్ని చేయనటువంటి కారణంగా బంధుత్వం చక్కగా విరాజిల్లుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు ఆర్థికమైనటువంటి తాత్కాలికమైన లోటు కారణంగా వ్యాపారాన్ని విస్తరింప చేయలేకపోతారు. అయినా అంతకుముందు వరకు వ్యాపారానికి ఎవరైతే వీరితో భాగస్వాములుగా ఉన్నారో వారు బాగా ధనాన్ని పెట్టేటటువంటి కారణంగా వ్యాపార విస్తరణని చేయగలుగుతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారిలో భాగస్వాముల సంఖ్య పెంచుకోబడుతుంది. తద్వారా ఆర్థికమైనటువంటి పుష్టి చేకూరే అవకాశం ఉంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. సంకష్టహార చతుర్థి సందర్భంగా కుంభరాశి వారు వరసిద్ధి గణపతిని చందన జలంతో అభిషేకించినట్లయితే కుటుంబంలో ఆహ్లాదకర పరిస్థితులు వెల్లివిరుస్తాయి. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆగిన పనుల్లో కదలిక ఉంది. ఆ కారణంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రతి పనిని ఆలోచించి మాత్రమే చేస్తారు. ఆ కారణంగా సమాజంలో ఒక గుర్తింపు ఉంది. ముఖ్యమైనటువంటి సలహాని అడిగినట్లయితే దాపరికం లేకుండా సరైనటువంటి యథార్థమైనటువంటి సూచననే ఇస్తూ ఉండే కారణంగా సమాజంలో ఒక గుర్తింపు వీరికి లభించే అవకాశం ఉంది. సంతానం అనుకూలంగా ఉంటూ ఉండేటటువంటి కారణంగా ఈ కుటుంబాన్ని ఆదర్శవంతమైన కుటుంబంగా స్వీకరించుకునే అవకాశం కూడా ఇతరులకి ఉంటుంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు అనుకూలమైనటువంటి లాభం కోసమని తీవ్ర ప్రయత్నాల్ని చేస్తారు. అయినప్పటికీ కూడా ఈ రోజుకి అంత పెద్దగా లాభం లభించేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగాలకి చెందినటువంటి వారు మరో సంస్థని కూడా తమకి అనుబంధంగా తీసుకోదలిచి దాన్ని లీజుకి తీసుకునేటటువంటి ఆలోచనకి వస్తారు. అది అనుకూల పరిణామాన్నే, అనుకూల ఫలితాలనే కలిగించే అవకాశం ఉంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. సంకష్టహార చతుర్థి సందర్భంగా మీనరాశి వారు వరసిద్ధి గణపతిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే శుభకార్య ప్రయత్నాలన్నీ సానుకూలపడే అవకాశం బలంగా ఉంది. ఎవరినైనా గౌరవించాలి అనుకుంటే శ్రీ అనే అక్షరంతో ప్రారంభిస్తాం. ఓ లలితా సహస్రనామాన్నో మరో ముఖ్యమైనటువంటి నామాల్లో చదవాలి అనగానే శ్రీ అని ప్రారంభిస్తాం. శ్రీ అనే మాటకి లక్ష్మీదేవి అని అర్థం. శ్రీ అనేది బీజాక్షరం కూడా. అటువంటి శ్రీకార ప్రాముఖ్యం ఏమిటో మన ధర్మం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ బీజాక్షరం మంగళకారకం, ఐశ్వర్యప్రదం. శ్రీ బీజంలో సకల సంపదలకి అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మి కొలువుతీరి ఉంటుంది. సర్వ శుభంకరమైన శ్రీ అక్షరం సమస్త శుభాలకి చిహ్నం. వేదాలు శ్రీకార ప్రాముఖ్యాన్ని ఘనంగా కీర్తించాయి. లక్ష్మీపతి అయిన శ్రీనాథుడు కూడా శ్రీయుక్తం అయినప్పుడే తన స్థితికారకత్వాన్ని సమర్థంగా నిర్వహించగలుగుతాడు. శ్రీ అంటే శ్రీ మహాలక్ష్మి స్వరూపం. సత్వగుణ సంపన్నుడు, సర్వలోక రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుని శ్రీ సదా ఆశ్రయించి ఉంటుంది. శ్రీ అనే అక్షరం శకార, రకార, ఈకార అనే 3 శబ్దాల సమన్వితం. మంత్రశాస్త్రం ప్రకారం శకారం ఆనందాన్ని, రకారం తేజస్సుని, ఈకారం లక్ష్మీదేవిని
సూచిస్తుంది. కాబట్టే శ్రీ అంటే ఆనంద, తేజ, సంపదల సమాహారంగా అర్థం చేసుకోవాలి. శ్రీకారంలో శ్రీ అనే రూపం సమస్త సృష్టి అయితే, శ్రీ కింద ఉన్న క్రావడి సకల సృష్టిని రక్షించే జగన్మాత రూపం. శ్రీ సూక్తం శ్రీ మహాలక్ష్మి దివ్య వైభవాన్ని ఘనంగా స్తుతించింది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం వంశానికి స్వాగతం. గృహ నిర్మిత స్థలానికి దక్షిణం వైపు గనక వీధి ఉన్నట్లయితే ఆ స్థలాన్ని దక్షిణ వీధి గల స్థలము అని చెప్పేసి అంటాం. ఈ దక్షిణ వీధి గల స్థలంలో నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టేటప్పుడు శతవిధాలా కూడా అదృష్టంతో తులతూగటానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమాలు మనం తెలుసుకోక తప్పదు. దక్షిణ దిశ ఫలితము అంతా కూడా ఇంటి యజమానురాలిపైనను, సంతానం పైనను, సుఖశాంతుల పైనను, అలాగే ఆరోగ్యాల పైనను కూడా ప్రభావం చూపిస్తుంది. దక్షిణ దిశ యందు స్వల్పంగా ఖాళీ స్థలం ఉన్నట్లయితే అనేక రీతులలో అభివృద్ధి పదంలో ఆ ఇంటి వాళ్ళు పయనించడానికి ఆస్కారం ఉంటుంది. దక్షిణ భాగం ఎత్తుగా ఉండటం వల్ల అందులో నివసించేవారు ఉన్నతమైనటువంటి స్థితిగతుల్ని పొందుతారు. దక్షిణ దిశ యందు స్వల్ప స్థలము కలిగి ఎత్తుగా ఉండటం ఆ గృహంలో నివసించేటువంటి వారి యొక్క ఆర్థిక విషయములందు అభివృద్ధి ఎక్కువగా కలిగి తీరుతుంది. దక్షిణ వైపు గల వీధి స్థలానికి సమాంతరంగా కనుక సాగుతూ ఉన్నట్లయితే సకల శుభాలు కూడాను చేకూరుతాయి. ఆ వీధి కూడాను దక్షిణ వైపు సమాంతరంగా పోతూ ఉండాలి. దక్షిణ వీధి స్థలానికి ఆగ్నేయం నుంచి నైరుతికి ఎత్తుగా సాగుతూ విశాలంగా ఉన్నట్లయితే శుభ ఫలితాలు ఎక్కువగా కలుగుతాయి. దక్షిణ వీధి స్థలం కన్నా ఎత్తుగా ఉండటం చాలా మంచిది. ప్రహరీ నిర్మించుకునేటువంటి స్థలాన్ని, గృహాన్ని వీధి కన్నా ఎత్తుగా ఏర్పరచుకోవటం వలన ఎటువంటి దోషము కూడా లేదు. దక్షిణం వైపు ఇల్లు కట్టేటువంటి వాళ్ళు ఆ యొక్క వీధి కంటే కూడాను ఎత్తులో గృహ నిర్మాణం చేసుకోవాలి. దక్షిణ దిశ యందు నీరు అనేటువంటివి నిలవకుండా ఉండేటట్లుగా చేసుకున్నట్లయితే ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే నీరు నిలవకూడదు అన్నమాట. దక్షిణం ఉత్తరం కన్నా చాలా స్వల్ప స్థలం కలిగి ఉన్నట్లయితే యజమానురాలకు, స్త్రీ సంతతికి అభివృద్ధి అత్యధికంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది. స్థలం ఉత్తరం నుంచి దక్షిణానికి ఎత్తుగా ఉన్నట్లయితే ఆ కుటుంబం వారు ఆర్థికంగా అభివృద్ధిని చెందడమే కాకుండా అందులో నివసించే ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో జీవితాన్ని గడుపుతారు. దక్షిణ దిశ ఎత్తుగా గనక ఉంటే సంతాన అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతాయి. దక్షిణ దిశ యందు నిర్మించేటువంటి ప్రహరీ ఉత్తర దిశ యందు నిర్మించే ప్రహరీ కంటే తప్పక ఎత్తు కలిగి ఉండి తీరాలి. ఉత్తరం కన్నా దక్షిణ వైపు ప్రహరీ ఎక్కువ ఎత్తులో ఉండాలి. గృహము, గృహావరణము దక్షిణ ఆగ్నేయం నుంచి దక్షిణ నైరుతికి ఎత్తుగా గనక ఉన్నట్లయితే కుటుంబాభివృద్ధితో పాటుగా ఆర్థికాభివృద్ధి కూడాను చాలా చక్కగా కలిగి తీరుతుంది. స్త్రీలు ఉన్నతమైనటువంటి ప్రభావంతో, ఉన్నత లక్షణాలు కలిగి గౌరవాదులతో జీవితాన్ని గడుపుతారు. దక్షిణ దిశ యందు అధిక భారం కూడాను ఉంచవచ్చు, శుభ ఫలితాలు కలుగుతాయి. దక్షిణం వీధి గల స్థలంలో దక్షిణ భాగమునందు కానీ, దక్షిణ ఆగ్నేయ భాగమునందు కానీ గృహానికి, గృహావరణకు ఉచ్చంలో ప్రవేశ ద్వారాలు ఉండటం వలన
చాలా అభివృద్ధికరమైన ప్రభావాలు కలిగి తీరుతాయి అంటుంది శాస్త్రం. దక్షిణ దిశలో గనక వీధి ఉండి దక్షిణం వైపు గనక మీరేదైనా చక్కటి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలతో కూడినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనుకున్నా కూడా అద్వితీయమైన అభివృద్ధిని సాధిస్తారు దక్షిణ దిశ వైపు. ఆ షాపింగ్ కాంప్లెక్స్ కట్టేటువంటి తీరుతనుల్లో కూడాను వాస్తు సూత్ర ప్రాతిపదికగా కనుక నిర్మాణం చేసి ఉత్తరం వైపు ఉన్నటువంటి గోడ ఎత్తు తగ్గించి దక్షిణం వైపు ఉండేటువంటి షాపింగ్ ఎత్తులో కనుక ఉన్నట్లయితే శతవిధాల సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన అభివృద్ధి కలిగి తీరుతుంది. దక్షిణము వీధి సరిసమాంతరంగా కనుక ఉన్నట్లయితే రాజవీధి చాలా చక్కటి అభివృద్ధికరమైన ప్రభావం ఆ యొక్క ఇంటికి లేక షాపింగ్ కాంప్లెక్స్లకు కలిగి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహంశలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు చైత్రమాసం కృష్ణపక్షం చతుర్థి జ్యేష్ఠ నక్షత్రం శుక్రవారం. ఈరోజు గణపతి ఆరాధన చెయ్యటానికి అనుకూలమైనటువంటి రోజు. ముఖ్యంగా 12 రాశుల్లో కన్యా రాశి వారు ఈ రోజున విశేషంగా ఈ సంకష్టార చతుర్థి వ్రతాన్ని చెయ్యాలి. గురుబలం లేనటువంటి వారు కావచ్చు, అలాగే అష్టమ రాహువు అర్ధాష్టమ రాహు దోషాదులు ఉన్నటువంటి వారైనా సరే ఈ రోజున ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఈరోజు రాత్రి చంద్రోదయం 10:13 అంటే కాస్త మనకు వసంత ఋతువు వచ్చింది కాబట్టి చంద్రోదయం ఆలస్యం అవుతూ ఉంటుంది. రాత్రి 10:13 చంద్రుడు ఉదయించబోతున్నాడు. కాబట్టి చంద్రోదయం అయిన తర్వాత గణపతిని, చంద్రుడిని, చతుర్థి తిథిని ఈ మూడింటిని స్మరించి ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే గణపతి సహస్రనామం చెప్తోంది చతుర్థి పూజన ప్రీతాయ నమో నమః. చతుర్థి రోజున కృష్ణపక్ష చతుర్థి రోజున ఎవరైతే గణపతిని ఆరాధించి గణపతికి ఇష్టమైనటువంటి ఈ సంకష్టర చతుర్థి వ్రతాన్ని చేస్తారో వాడికి సకలమైనటువంటి అభీష్టములు సంప్రాప్తిస్తాయి అని. కావున ఈరోజు ప్రతి వారు కూడా గణేశ స్తోత్రపారాయణము, గణపతిని దర్శించుకోవటము, సాయంకాల సంధ్యా సమయంలో గణేశ పంచరత్న స్తోత్ర పారాయణము చేయటం అనేటువంటిది విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తుంది. అలాగే ఈ రోజున సదాచార విషయానికి వచ్చినట్లయితే కర్తరి నిర్ణయం, ఎందుకంటే మనం చాలాసార్లు కర్తరి అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రంలో చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ దేనికి కర్తరి ఉంటాయి? రవి భరణి 3-4 పాదాలు ఉన్నప్పుడు, కృత్తిక 4 పాదాలు, రోహిణి ప్రథమ పాదము వరకు కర్తరి దోషం ఉంటుంది అని. ఈ కర్తరి కాలంలో గృహారంభం కానీ గృహప్రవేశాదులు కానీ చెయ్యకూడదు. కర్తరి ఉన్నప్పుడు ఈ రెండింటికి నిషిద్ధము. అలాగే కొత్త వ్యవహారాలు మొదలు పెట్టుకోవడం కానీ, ధ్వజస్తంభ మొదలైనటువంటి ప్రతిష్టలు చేయించడం కానీ ఈ విధంగా ఆచరించడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. వివాహ పత్రికలో ఆదిత్యాది గ్రహ సర్వే స్వనక్షత్ర స్వరాశయ కుర్వంతు మంగళం తాభ్యాం జయోర్ద్వాహ పత్రిక అని రాస్తారు. అంతకంటే పూర్వం పైన ఉండేటటువంటివి 3 పదాలు ఉంటాయి. అవిఘ్నమస్తు, శ్రీరస్తు, శుభమస్తు. అలాగే ఏ ఇంట్లోనైనా చిన్నారి బాలికలు జన్మించిన పిదప వారి జాతకం రాయాలి అంటే కూడా జనని జనం సౌఖ్యానాం వర్ధని కుల సంపద పదవి పూర్వ పుణ్యానాం లిక్ష్యంతే జన్మపత్రిక అని వ్రాస్తారు. జన్మపత్రిక రాసే సమయంలో కూడా పైన ఉండేవి 3 పదాలే ఇలాంటివే ఉంటాయి. శ్రీరస్తు, శుభమస్తు,
అవిఘ్నమస్తు అనేవి ఆ మూడు కూడా. ఆయుష్యమస్తు అన్న పదాన్ని స్త్రీరస్తు అన్న పదం కింద కొంతమంది వ్రాస్తూ ఉంటారు. ఏం చూచినా జీవితంలో జన్మ 1, వివాహం 2, స్వంత ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవడం 3, ఉద్యోగ బాధ్యతలను ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి చేయగలగడం 4. అంటే జీవన రథం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా కొనసాగింపబడాలి అంటే జన్మించినది మొదలుగా 16 సంస్కారాల వరకు కూడా నిరాటంగా కొనసాగాలి, జీవితంలో విజయం పొందాలి. అందునిమిత్తమే నవగ్రహాల అనుగ్రహం తప్పనిసరి. సమస్త దేవీ దేవతామూర్తుల ఆరాధనలు అర్చనలన్నీ కూడా నవగ్రహారాధనలతో ముడిపడి ఉంటాయి. సత్యనారాయణ వ్రతం చేసినా కూడా ఆ సత్యనారాయణ వ్రత అంగంలో ఒకటి భాగంగా నవగ్రహ ఆరాధన కూడా చేస్తూ ఉంటారు. జీవితంలో వివాహం అనంతరం సత్యనారాయణ వ్రతం చేస్తారు. ఇంటిలో ఎవరైనా పిల్లలు జన్మించినది 21వ రోజు సత్యవ్రతం ఉంటుంది. స్వంత ఇంటి కలసాకారమైన వేళ గృహప్రవేశం చేసుకున్నాం, సత్యనారాయణ వ్రతము ఉంటుంది. ఉద్యోగంలో ఏ ఒడిదుడుకులు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలిగాం, అలాగే షష్ఠి పూర్తి కూడా చేసుకోగలుగుతున్నాం, సత్యనారాయణ వ్రతం తప్పనిసరిగా అందులో అంతర్భాగంగా ఉంటుంది. సత్యనారాయణ వ్రతం ఎలా చేయాలి, ఎలా చేస్తే జీవితంలో విజయం పొందగలుగుతాం? సత్యవ్రతంలోనే ఈ వ్రతం ఎలా చేయాలో చెప్పబడి ఉంది. సత్యవ్రతానికి సంబంధించి ఉండేటటువంటి ప్రధానమైన 5 కథలలో 170 శ్లోకాలు ఉంటాయి. అందులో ప్రథమాధ్యాయములో ఏగదా నైమిషారణ్యే ఋషేశౌనకాదయ ప్రపచ్చురానతం సర్వే సూతం పౌరాణికం కలు అంటూ ప్రారంభం అవుతుండేటటువంటి ఈ మొదటి కథలో వ్రతంలో నవగ్రహాల మంటపం ఎక్కడ ఉండాలి, పంచలోక పాలకుల మంటపం ఎక్కడ ఉండాలి, అలాగే దిక్పాలకులను కూడా అర్చించాలా, బ్రహ్మాది పంచలోక పాలకులు ఎవరు, వారిని కూడా ఎక్కడ అర్చించాలి, ఇవన్నీ కూడా వ్రతంలో చాలా విశేషంగా చెప్పబడి ఉన్నాయి. చాలామంది నేటి కాలంలో సత్యవ్రతంలో సత్యనారాయణ వ్రతం చేసేటటువంటి పరికల్పనలో అంతర్భాగంగా మధ్యలో సూర్యగ్రహం, ఆగ్నేయ దిగ్భాగంలో చంద్రుడు, అలా దిక్కులకు అనుకూలంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. తూర్పు దిక్కున శుక్రగ్రహం, నిరుతి దిగ్భాగంలో రాహుగ్రహం, వాయు దిగ్భాగంలో కేతుగ్రహం, ఇలా ఆరాధన చేస్తూ ఉంటారు. సత్యవ్రతంలో అలా చెప్పబడలేదు. కలశానికి ఉత్తర దిగ్భాగంలో నవగ్రహములు, కలశానికి దక్షిణ దిగ్భాగంలో పంచలోక పాలకులను అర్చించాలి. కలశానికి ఎదురుగా బ్రహ్మ, విష్ణువు, శివుడు, మహాలక్ష్మి, గణపతి, పంచలోక పాలకులను 5గురిని అర్చించాలి. పిదప ఈ కలశము, ఉత్తర దిగ్భాగంలో ఉండే నవగ్రహములు, దక్షిణ దిగ్భాగంలో ఉండేటటువంటి పంచలోక పాలకులు, ఆ పైన చుట్టూరా కూడా 8 దిక్కులలో దిక్పాలకులను అర్చించాలి అని ఉంటుంది. ఇలా ఎందుకుంది అంటే మన దేహంలో కూడా సమస్త విజయాలను కాంక్షించే విధంగా ఈ దేహంలో ఉండేటటువంటి సమస్త జీవనాడులు సమష్టి భావంతో కలిసి తాపత్రయాన్ని పెంచుతాయి. కన్నులు చూచే విషయం పట్ల స్థిర లక్ష్యంతో ఉంటే ఆ చూచే విషయం బుద్ధిలో ప్రయాణిస్తుంది. చెవుల విషయం కూడా అంతేను, వాక్కు విషయం కూడా అదే ప్రయాణంలో ప్రయాణిస్తే అన్ని విధాలుగా కూడా మనం విషయాలను సక్రమంగా స్వీకరించగలుగుతాం, సక్రమంగా ప్రతిస్పందించగలుగుతాం. అంటే సత్యనారాయణ వ్రతానికి మనం ఉపయోగించేటటువంటి ఈ వేదిక ఈ దేహానికి ప్రతీక. ఇలా ఆలోచన చేసి శుక్రవారం నాడు సత్యవ్రతం ఆచరిస్తే విజయాన్ని సాధించగలుగుతాం. ఈ ప్రథమాధ్యాయంలోనే ప్రత్యేకంగా చెప్పబడి ఉన్న మరొక విషయం ఏమిటి అంటే సత్యవ్రతాన్ని పౌర్ణిమ నాడు, ఏకాదశి నాడు, సంక్రమణం ఏర్పడినటువంటి రోజు, అలాగే విశేషంగా ఆషాఢమాసం కానీ, కార్తీక మాసం కానీ, మాఘమాసం కానీ, వైష్ణవ మాసమైనటువంటి వైశాఖ మాసంలో కానీ ఇవేవి కాకుండా కూడా శుక్రవారం నాడు కూడా ఆరాధించాలి అని ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నది. మనకు నచ్చిన రోజు కూడా ఆరాధించుకోవచ్చును అని కూడా చెప్పబడి ఉంటుంది. జీవితంలో విజయం సాధించాలి అంటే సత్యవ్రతం సులభమైన మార్గం. వ్రతాన్ని ఆచరించడానికై మరొక అత్యంత సూక్ష్మమైన మార్గాన్ని కూడా ఆ వ్రతమే బోధిస్తుంది.
కథాంబా శృణయాద్యస్తు పశ్యేద్యా భర్తముత్తమం. కథ చేయడానికే మనకు అంత శ్రద్ధ, ఓపిక, తీరిక, సమయము, అవకాశము, ద్రవ్య సహాయము లేని పక్షంలో కథను మనసులో సూక్ష్మంగా ఊహించుకొని సత్యదేవుడికి 2 చేతులు జోడించి నమస్కరించి అరటిపళ్ళు, గోధుమ పిండి, జామ పళ్ళు, బెల్లము ఈ 4ంటిని ఎవరికైనా బహుమానంగా అందజేయాలి. గోధుమ పిండి లభించని పక్షంలో అభావేశాలి చూర్ణం వా బియ్యం పిండిని కూడా వినియోగించవచ్చు. బెల్లము లభించని పక్షంలో చక్కెరాంచ గుడం తథా అని కథలోనే చెప్పబడి ఉంది కనుక పంచదారను కూడా మేళవించవచ్చు. ఇలా ప్రత్యామ్నాయాలుగా మరొక విషయాన్ని ఎందుకు చెబుతారు ఈ విషయాలలో అంటే ఆచరించడం ప్రధానం, సంకల్పం చెయ్యడం ప్రధానం. సత్యవ్రతం అంటే నేను అబద్ధం చెప్పను, నిజమే చెబుతాను అనే సంకల్పం చేయడం. ఎవరి జీవితంలో నిజం చెబుతారో వారిని విజయం వరిస్తుంది, ఎవరు సత్యవ్రతం చేస్తారో వారికి విజయం తప్పక సిద్ధిస్తుంది. ఇవి ఈనాటి విషయాలు. మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శుభమస్తు. మనిషికి కావలసింది ఏది అంటే వినయం. అందుకే మనకి భగవంతుణ్ణి అడగడం రాదని శంకరాచార్యులు వారు షట్పదీ స్తోత్రం అని మనందరి కోసం ఇచ్చిన ప్రార్థన అది. అది ప్రతి వారికి నోటికి వచ్చి ఉండాలి. నిజానికి ప్రతివారు ప్రతిరోజు భగవంతుడి దగ్గర చెప్పవలసిన స్తోత్రం షట్పది. అందులో ఆయన మొదట అడిగిన మాట అదే. అవినయమపనయ విష్ణు దమయ మనః శమయ విషయ మృగతృష్ణ అన్నారు. సరే, అందులో వరుసగా ఒక్కొక్కటి మెట్లుగా భగవంతుడు నాకు ఇది ఇవ్వాలని ప్రార్థన చేశారు. అంటే నిజానికి శంకరాచార్యుల వారి కోసం కాదు ఆ ప్రార్థన. అది ఎవరి కోసం ఇచ్చారు అంటే మనందరి కొరకు ఇచ్చారు. మనందరం దాన్ని పట్టుకుని అభ్యున్నతిని పొందాలి అని ఇచ్చారు. మీకు ఇటువంటి ప్రార్థనలు మెరుపులు కింద కనపడతాయి. ప్రార్థన చెయ్యడానికి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సంస్కృతంలోనే చెయ్యాలి అని నియమం ఉండదు. ఒక పూజ చేస్తుంటే సంస్కృత భాషలో చేస్తారు, కానీ మీరు ప్రార్థన చేస్తున్నారనుకోండి సంస్కృత భాషలోనే చెయ్యాలని నియమం లేదు. మీరు దేశ భాషలో చెయ్యొచ్చు. రాజోపచారం చేసినప్పుడు దేశ భాష ఉంటుంది. ఈశ్వరుడికి రాజోపచారం చేస్తూ గీతం శ్రావయామి అన్నారనుకోండి, త్యాగరాజస్వామి వారు తెలుగులో చేసిన కీర్తన పాడతారు, అంతేగాని దీక్షితారు వారు చేసిన సంస్కృతం కీర్తనే పాడాలంటే నియమం ఏమి ఉండదు. అలాగే మీరు ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు దేశ భాషలో ఉన్నటువంటి పద్యాన్ని కూడా భగవంతుడి దగ్గర చెప్పచ్చు. అందులో కొన్ని ఆశ్చర్యకరములైన విషయములు ఉంటాయి. మనందరం చెప్పడానికి వీలైనటువంటి పద్యాన్ని, శ్లోకాన్నో ఓ శంకరాచార్యులు వారు చెప్పారు, ఏదో నారదుడు చెప్పాడు, లేకపోతే దీక్షితారు వారు చెప్పారు, త్యాగరాజస్వామి చెప్పారు అంటాం. కానీ వెతకగలిగిన సహృదయత మనకుంటే ప్రతిరోజు ప్రార్థనగా అన్వయం చెయ్యవలసినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు రామాయణ భారత భాగవతాలలో మనం ఊహించని రీతిల్లో మెరుపుల్లో వస్తాయి కొందరి నోటి వెంట. నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నియ్యము నితాంతాపార భూతదయయు తాపసమందార నాకు దయసేయకదే. ఈ పద్యం అన్నది ఎవరో తెలుసా? ఇప్పటికీ నాకు తెలుసు వ్యక్తిగతంగా చాలామంది పెద్దలు పూజ పూర్తి చేసిన తర్వాత తీర్థం తీసుకునేటప్పుడు ఈ పద్యం చెప్పి తీసుకుంటారు. ఈ పద్యం భాగవతంలో చెప్పింది ఎవరు అంటే మాలాకారుడు చెప్పాడు దశమస్కంధంలో. ఆయన పూలదండలు కడతాడు. మధురా నగరానికి కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు అలా వెళ్ళిపోతూ ఆ మాలాకారుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నాకు కొన్ని పూలదండలు ఇస్తావా, వేసుకుంటానన్నాడు. సంతోషంగా ఆయన కట్టినటువంటి రంగురంగుల పువ్వులతో ఉన్న దండలు కృష్ణ పరమాత్మకి ఇచ్చాడు. కృష్ణుడు అన్నాడు నీకేం కావాలన్నాడు. ఆయన ఏదైనా అడగచ్చు, కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆయన ఏది అడిగాడో అది నిజానికి ఇప్పటికీ
పెద్దలు కూడా తీర్థం తీసుకుంటూ అడుగుతారు ఇదే పద్యాన్ని. నీ పాద కమల సేవయు ఆయన అడిగిన మొదటిది. నీ పాదార్చకులతోడి నియ్యము రెండవది. నితాంత అపార భూతదయయు మూడవది. తాపసమందార నాకు దయసేయగదే నాలుగవ దాంట్లో అర్థి నాకు ఇది ఇయ్యి అని అడిగాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ప్రార్థన చేసిన వాళ్ళు 4 రకాలుగా ఉంటారు. ఎవరు ఏది అడిగినా నేను ఇస్తానన్నాడు భగవంతుడు. నీ పాద కమల సేవయు నాకు నీ పాద కమల సేవ కావాలని అడిగాడు. నీ పాద కమల సేవ అంటే అదే పనిగా ఇంకా మీరు అన్ని కార్యాలు విడిచిపెట్టేసి భగవంతుని యొక్క మూర్తి ముందు కూర్చుని ఆయన పాదములను అర్చన చేస్తూ ఎలా కూర్చుంటారు? సాధ్యమా? బాహ్యంలో ఏదో సంతోషంగా ఓ అరగంటో గంటో కూర్చుంటారు, మంచిదే, కూర్చోవాలి కూడా. ప్రతి ఇంట గంట మోగాలి, ప్రతి ఇంట పూజ జరగాలి. ఎందుకంటే పూజ కృతజ్ఞతావిష్కారం కాబట్టి. కానీ మీరు పూజే చేస్తూ ఎలా కూర్చోగలరు? వివేకానందుడు చెప్పినట్టు పూజామందిరంలో పూజ చెయ్యొచ్చేమో కానీ పూజామందిరంలో చచ్చిపోవాలని కోరుకోకూడదు కదా. లోకమంతా నీకు పూజామందిరము కావాలి. విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి, లోకమునందు లోకేశ్వరుడు కనపడాలి. అయినప్పుడు నీ పాద కమల సేవయు అంటే కేవలం భగవంతుని యొక్క పాదములను అర్చించుట అని కాదు. మీరు చూడండి, ఒక ఆయన మీకేవో మంచి మాటలు చెప్పి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆయన తలకాయ కళ్ళకద్దుకోరు. ఆయన బుద్ధిలోంచి కదండి ఆలోచనలు వచ్చాయి, లేకపోతే ఆయన చెప్పి నోరు కదా నోరు కళ్ళకద్దుకోడు ఎవడో. ఆయన పాదములకు నమస్కారం చేస్తారు. ఎందుకు అవేం చెప్పాయి? వాటికి ఎందుకు నమస్కారం అంటే మీరు ఇవి నమ్మి ఏ మార్గంలో నడుస్తున్నారో మేము కూడా ఆ మార్గంలో నడవాలనుకుంటున్నాం. అందుకే ఆయన అడుగుజాడలలో నడిచారంటారు. ఆ మార్గమునందు నడవగా పాదములు దేనికి పనికొస్తాయి? గమనమునకు పనికొస్తాయి, నడకకి పనికొస్తాయి. నడిచి నడిచి ఎక్కడికి చేరాలి? ఇక నడవవలసిన అవసరం ఎక్కడ ఆగిపోతుందంటే మన పాదములు నడిచి నడకలకు లక్ష్యమైన ఈశ్వర పాదములను చేరిపోవాలి. అది నీ పాద కమల సేవయు. అలా చేరాలి అంటే నడకలో ఏది ఉండాలి? ధర్మం ఉండాలి. ధర్మం అంటే ఏమిటి? భగవంతుడు ఎలా చెప్పాడో, ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకడం ధర్మం. మీరు ఒక్కటి ఆలోచించండి, భగవంతుడు చెప్పినట్టు బ్రతికిన వాడిని చూసి భగవంతుడు సంతోషిస్తాడా? భగవంతుడు చెప్పినట్టు కాకుండా వాడి సొంత బుద్ధితో ధర్మాన్ని వదిలిపెట్టి కోట్లు సంపాదించి ఈశ్వరుడికి పెద్ద బంగారపు తొడుగు చేయిస్తానంటే సంతోషిస్తాడా? ఆయనకి ఎందుకు? ఆ బంగారం ఆయన సృష్టించింది కాదేమిటి? ఆయన చెప్పినట్టు బ్రతకలేదు, ఎవడికి కావాలో తెచ్చింది. ఆయన చెప్పినట్టు బ్రతికి ఒక్క తులసి దళం తీసుకొచ్చావు, ఆయన సంతోషిస్తాడు. ఆయనే చెప్పాడు, ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తంరక్షాం ఇతిమత్పణ అని చెప్పాడు. నాకు కోట్లు, బంగారాలు, కిరీటాలు, వజ్రాలు, వైఢూర్యాలు, ఉంగరాలు ఇవన్నీ తెచ్చి ఇమ్మని నేను అడగట్లేదు. నాకు అవన్నీ ఇమ్మని కూడా నేను అడగను. నేను చెప్పినట్టు బ్రతకండి, ఒక్క తులసి దళం పట్టుకొచ్చి నా పాదాల మీద వేయండి, నేను మీ వెంట పరిగెత్తి కాపాడతానన్నాడు. వెంకటేశ్వరుడి ప్రతిజ్ఞ అవతారం పైకి రాగానే మొదట చెప్పిన మాట ఇదే వెంకటేశ్వర స్వామి. అంటే ఆయన చెప్పినట్టు బ్రతకడం అన్న మాటకు అర్థం ఏంటి? ఆయన ఏం చెప్పాడు? ధార్మికంగా బ్రతకండి అని చెప్పాడు. పూజ సీత